ఓం శ్రీ గురుభ్యో నమ. కులదైవ ప్రభావం. కులదైవము ప్రతి కుటుంబానికి ఒక ఇష్టమైన కులదైవం అంటూ ఉంటుంది. అయితే ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా ఆ దైవాన్ని పూజించిన తర్వాతే వేరే కార్యక్రమాలని చేయడం ఆనవాయితీగా ఉంటుంది. మన పూర్వీకులు వాళ్ళ కులదైవాన్ని ప్రార్థించిన తర్వాతే మిగతా కార్యక్రమాలను ప్రారంభించేవాళ్ళు. అయితే కొంతమందికి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు కులదైవంగా ఉంటారు. కొందరికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, కొందరికి శ్రీ సీతారామచంద్ర మూర్తి గారు కులదైవంగా ఉండవచ్చు. ఇక్కడ కులదైవం అంటే బాబాలు స్వాములు రారు. కులదైవం అంటే వాళ్ళ పూర్వీకులు లక్ష్మీ నరసింహస్వామిని కానీ, సీతారాముల వారిని కానీ, ఇలా వెంకటేశ్వర స్వామిగా ఇలా అంటే పూర్వం నుంచి వస్తున్నటువంటి దైవాలను మాత్రమే కులదైవము అంటారు. వీళ్ళని పూజించిన తర్వాతే ఏ శుభకార్యం ప్రారంభించినా సజావుగా జరుగుతుంది. ఎలాంటి అడ్డంకులు అనేవి ఉండవు. అయితే ఈ కొద్ది కాలంలో, ఆధునిక కాలంలో చాలా మార్పులు వచ్చాయి. కొంతమంది ఇక్కడ నివసించకుండా విదేశాలకు వెళ్ళిపోవడము, లేదా అనేక కారణాల చేత కుల మార్పిడి చేసుకోవడము, మత మార్పిడి చేసుకోవడము, ఇలా ఉండిపోవడం వల్ల ఉద్యోగరీత్యా వాళ్ళు వాళ్ళ దైవాన్ని మర్చిపోయి జీవిస్తున్నారు. ఇలాంటి ధోరణిలో సమస్యలు అనేవి కుటుంబంలో ఏర్పడతాయి. అవి ఏంటంటే ముఖ్యంగా తరతరాలుగా వస్తున్నటువంటి కులదైవాన్ని వదిలిపెట్టడం వల్ల కులదేవత శాపం అనేది ఉంటుంది. దానివల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తలు కలిసి ఉండడం అనేది ఇబ్బందిగా కలగవచ్చు, లేదా ఆలస్య వివాహాలు జరగవచ్చు. వివాహం జరిగినా కూడా భార్యాభర్తలు అనుకూలంగా ఉండకపోవడం, ఒకరక్కడ ఒకరిక్కడ అన్నట్టుగా ఉంటారు. సో ఇవన్నీ కూడా కులదేవత ప్రభావంతో ఏర్పడినట్టుగా శాస్త్రం